అండి. వన్ స్మాల్ స్టోరీ ఫర్ యూ. ఒక చిన్న స్టోరీ చెప్తున్నా. చిన్నదంటే చిన్నదే. ఏంటి అంటే ఒకరోజు ఒక రాజుగారు అనౌన్స్ చేస్తారు. ఏంటి అంటే బ్రాహ్మణులందరికీ భోజనం పెడదాము అనేసి. సో అందరు బ్రాహ్మణ్స్ రాజుగారి ఆజ్ఞ కదా, కంపల్సరీ అందరు బ్రాహ్మణ్స్ రావాల్సిందే. అందరూ వస్తారు, భోజనానికి కూర్చుంటారు, అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అదే టైంలో ఒక గద్ద పాముని చంపేసుకొని పట్టుకొని వెళ్తూ ఉంటుంది. వెళ్తున్నప్పుడు చచ్చిపోయిన పాము నోట్లో నుంచి ఒక్క విషపు చుక్క ఆ తినే వాళ్ళ అన్నంలో పడుతుంది. సో కొంతమంది బ్రాహ్మిన్స్ చచ్చిపోతారు దానివల్ల. సో రాజుగారు ఏంటి అందరిని పిలిపించి ఏంటి ఏం జరిగింది అనేసి ఆయన అంటూ ఉన్నాడు. అంటే రాజుగారు కదా, అలా జరగకూడదు. బ్రాహ్మణ హత్య బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంటుంది. సో ఊరంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. రాజుగారి ఇంట్లో భోజనానికి వెళ్ళిన బ్రాహ్మిన్స్ అందరికీ విషప్రయోగం జరిగి చనిపోయారని. బట్ ఎవ్వరూ బయటికి చెప్పరు. ఎందుకు అంటే రాజుగారు చెప్తే ఊరుకోరు. సో ఎవరికి వాళ్ళు కామ్గా ఉంటారు. ఏంటి, బ్రాహ్మణులు కొంతమంది చనిపోయారు. ఇప్పుడు ఆ పాపం ఎవరికి పోవాలి అనేసి యమధర్మరాజు ఎవరికి వెయ్యాలి ఈ పాపాన్ని, అందరికి షేర్ చేయాలా అని ఎవరికి వెయ్యాలి శిక్ష? పాముక? చచ్చిపోయినాక కూడా విషాన్ని వదిలిన పాముకు వెయ్యాల శిక్ష? అదర్వైజ్ పామును చంపి తీసుకువెళ్తున్న గద్దకు వెయ్యాలా శిక్ష? అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి భోజనాలు పెట్టించిన రాజుకు వెయ్యాలా శిక్ష అనేసి మన అప్పుడు యమధర్మరాజు ముగ్గురికి వెయ్యాలా కర్మ అండ్ ఒకళ్ళ అకౌంట్ లో కర్మ వెయ్యాలా? సో అప్పుడే ఒక ఎల్లమ్మ పుల్లమ్మ ఇద్దరు గుడి దగ్గరకు వచ్చేసి మాట్లాడుకుంటుంటారు. ఇది విన్నావా అనేసి అడుగుద్ది ఎల్లమ్మ పుల్లమ్మని. ఏంటి అని అడుగుతాడు. అంటే రాజుగారి ఇంట్లో భోజనానికి వెళ్ళిన బ్రాహ్మణులో కొంతమంది చనిపోయారంట అనేసి ఎల్లమ్మ పుల్లమ్మతో చెప్తుంది. అప్పుడు పుల్లమ్మ మంచి పని అయింది అనేసి పక్కపక్క నవ్వింది. అప్పుడు యమధర్మరాజు ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా? గాసిప్స్ చెప్పుకుంటున్న వీళ్ళిద్దరు అకౌంట్ లో కర్మ వేయండి. వాళ్ళ ముగ్గురికి కాదు పనిష్మెంట్, వీళ్ళిద్దరికి వెయ్యండి అని చెప్పారు. సో చెప్పుడు మాటలు వినకండి, ఎందుకంటే రాజు విషం పెట్టి చంపలేదు బ్రాహ్మణులను. టోటల్ కర్మ గాసిప్స్ చెప్పుకున్న ఎల్లమ్మ పుల్లమ్మ అకౌంట్ లోకి టోటల్ కర్మ వెళ్ళిపోయింది. ఒకళ్ళని మాట అనేటప్పుడు ఆలోచించుకోనండి. అది తప్పైనా ఒప్పైనా మంచి నీ వరకు వస్తే 10 మందికి స్ప్రెడ్ చేయి. బట్ చెడు నీ దగ్గరికి వచ్చిందా నీ దగ్గరే ఆపేసి. అది నిజమైనా సరే నీ దగ్గరే ఆపేసి, ఎందుకంటే అది చెడు కాబట్టి. ఇదే ఫ్రెండ్స్, బాగుందా స్టోరీ? నచ్చితే ఒక లైక్.